హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్. కాజానా ఏంటి? కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు అండి బాబా. పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రెండు సార్లు తీసుకెళ్తాను. రే, సిటీలో అడగగానే మీటర్ అయ్యారు అంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలం పొందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీగా తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు. చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసట నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి, సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేటయ్యా, నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును, నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా. మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. చంపేద్దరు కొంచెం. బాబు ఆటో నాకు అక్కలేదు, మీరే ఉంచుకోండి. ఏం చేస్తున్నారా ఇక్కడ? రే రే బేడా, ఇలా రావాయ్. రే ఎవరిరా బేడా అంటున్నావు? సే కార్తవరా. అదేంటి సే కార్తవరా, షూ కార్తవరా? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి డౌట్ వచ్చింది, అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఎంత భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడానికి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా, ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరిని పిలిపించింది. ఏంటి నువ్వనేది? కార్తవరాయ, తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికం వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు. మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడళ్ళు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి?
సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుతోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళంత డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలమ్మని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందే చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుదవుద్దా? జోకులు ఎత్తారేటండి. లే, లే ముందు. ఎందుకు సార్ అంత పాపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏమిటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాను అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. ఏయ్! మొయ్. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఏదవ డ్రామాలు ఆడకు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టనరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత నిఖిల్? త్రైలోక్యం కురు. నిఖిల్? ఉత్తిష్ట గోవింద నిఖిల్? ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతా మా ఆవిడింట్లో లేదే ఒక్క తిరగటా 2 తమ్ముడు కొడతాను. ప్లీజ్ అయ్య బాబు, ఏమయ్యా ఇదిగో ఒక్కటి ఇచ్చావు అనుకో 2 పీకులు పీకుతానయ్యా. ఇవ్వయ్య బాబు, ఒక్కటే పీకులు పీకుతానయ్యా. సిల్లి 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 జిట్టు లేరా, జిట్టు లేరా. దారేసి పడుకొచ్చేదే బాబు. సూపర్ సీన్ చూపిస్తాను. కిట్టు రారా. కిట్టు 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 మా ఆవిడ ఇంట్లో లేదే బాబు. మీ ఆవిడ మా దగ్గర అనుకుంటా బాబు. ఒక్కటే బాబు, 2 పీకుతాను. 2 పీకుతాను. ఒక్క సిరిటి 2 పీకుతాను. నీ కొట్టుడు పాడుగాను. ఎందుకు నవ్వుతున్నారు? ఏ షైనింగ్ చేస్తున్నారా నీ షూస్? దానికంత ఎందుకురా? అరే షూ షైన్ చేస్తే అమ్మాయిలు పడరు రా, ఫేస్ షైన్ చేసుకోవాలి తెలుసా? ఓకే, ఈ రోజు బాలీగారి బర్త్డే, వెళ్ళి గ్రీటింగ్స్ చెప్తాను. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. బయలుదేరు. అయ్యా, ఇక్కడ గుండె పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా, దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ్య, ఈ వింతేనయ్య. జగమే మాయ. అది నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర.
అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురమౌ ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు. నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి? చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకొని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్న కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. నాకు కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి. అతని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్గా ఉంటుంది. అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా, పెంట చేయడం పూర్తయింది. మీకు సున్నం వడ్డించమంటారా? వంట చేయటం పూర్తవటం పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు. అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి? నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు. ఎందుకు లేదండి? నా మొదటి నవల అచ్చేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి VIP సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పనుంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో 10వ వంతు నా మీద లేదు కదా. నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని అమ్మో, దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. ఏమండి? మంచంలో సున్నం కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా. జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. నువ్వు జారగలేని నేను జారలేనా? చమక్కు చమ. రంబా, రమ్యకృష్ణ, రంబా. రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుజ్జిగుడ్డు కోళ్ళు. రంబా, రమ్యకృష్ణ. ఏంట్రా మీకు? సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా? లేదా. చూడదా? రమ్యకృష్ణ తోడు, రమ్యకృష్ణ తోడు. చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది? ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మా నిన్ను మీనాని కొంటావా? మీనా? ఎంత? 125 చేసుకో. ఓర్గమ్మా,
అసలే లాస్ లో ఉన్నాను ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే సరేలే 75 రూపాయలు. 75 రూపాయలు నా మీనా 110 కొంటావా? మా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్బాకే 75 రూపాయలు కొన్నప్పుడు నేనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచం వల్ల కన్నంను కొనుక్కో, నాకు కొంటాడు. అదే మనతో వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఇంకేం మాట్లాడు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కూడా పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మేకు, మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు, జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గాన్ని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలే ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ తింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదడు లేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలి మేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన నీ మనవాళ్ళ పెళ్లి, అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను. ఏ బామ్మ, పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే? వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చి ఏం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాట ఏంట నన్నంత దెబ్బ కొట్టా? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలి మేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణాలు తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం. కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూత్ బొమ్మలా కనపడితే అతను నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. ఆరంభంలో తుమ్మేవారే వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పని చేస్తాను నేను. ఏమండి, ఏమండి? చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా ఇచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. వెళ్ళండి. చంద్రం, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్ర
చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా, మరి నువ్వు కూడా లేవని చెప్పాడు ఆ అబ్బాయి. నేను కూడా బయటికి వెళ్ళాలని ఆ. బట్టలు వేసుకున్నాను. ఆహా. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే నువ్వు కూర్చో బాబు అక్కడ. కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఆ. ఉమ్. ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. థాంక్స్. అత్తగారు, ఆ. నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. ఆ. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? ఆ. అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, ఆ, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఆహా. ఇతను సోడా వెంకటరత్నం, ఓహో, నరసింహరావు చేట. ఇతను డబుల్ బేస్ రాముడు. సంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఆ? ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ ఆ, చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, ఆ. చంద్రం పెళ్లి మూడ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఒప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు, ఏడు బాబు. మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే నా టైం అయింది. ఆ, మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే వెళ్ళొస్తాను. నిన్నే వెళ్ళండి. నమ్ముకున్నాను. వస్తాను. వెళ్ళండి.